శ్రీరామనవమి శుభాకాంక్షలు. మా చేవల ప్రజలకు అందరికీ రాముడు దీవించాలని, ఇక్కడ రామరాజ్యం ఉండాలని మన కోరిక. అట్లనే మన ధర్మాన్ని కాపాడాలి, మన దేశాన్ని కాపాడాలి రాముడు. కానీ ఈ రామాలయం భూములు కూడా, దేవుని భూములు కూడా కాపాడాలి. ఎందుకంటే ప్రత్యేకంగా ఈరోజు ల్యాండ్ గ్రాబర్సే కాదు, ప్రభుత్వాలే ల్యాండ్ గ్రాబర్స్ గా మారి రాముని భూమి గుంజుకుంటున్నాయి. ఈరోజు సీతారాంపూర్లు ఉన్నాము, ఇక్కడ కూడా ఎన్నో వేలాది ఎకరాలు రాముని భూమి రెండు ప్రభుత్వాలు కలిసి గుంజుకున్నాయి. ఇది కూడా వాపస్ భూమి దేవునికి ఇంకిక్కడ ఉన్న కౌలు రైతులకు రావాలని నా కోరిక. ఏదో 9 లక్షలు ఒక్కసారి కాదు, ప్రతి ఏడాది అది రిజిస్ట్రేషన్ చేసే బదులు లీజ్కి ఇచ్చి ప్రతి ఏడాది ఒక్కొక్క రైతుకు కనీసం 9 లక్షలు రావాలని కోరుకుంటాను. అట్లనే గుడికి కూడా ఎల్లకాలం కూడా ఆమ్దాని రావాలి. గుడి భూములు గుంజుకున్నాడు, అది చట్టం విరుద్ధంగా అది రైతులకు నాశనం అవుతున్నది. ఇక్కడ ఎల్లకాలం అది లీజ్కి ఇవ్వచ్చు, కానీ రైతుల భూములు గుడి భూములు ఎప్పుడు కూడా చట్టం విరోధంగా ప్రైవేట్ ఇండస్ట్రీస్కి అమ్ముకోవద్దు. నా ప్రార్థన ఇదే, మళ్ళీ భూములు రాముని భూమి రామునికే రావాలని నా ప్రార్థన. ఇక్కడ రామరాజ్యం ఉండాలి, చేవల ప్రజలందరినీ దీవించాలి. ఈ ల్యాండ్ అమ్ముకోరాదు, లీజ్కి ఇవ్వాలి. ఎల్లకాలం లీజ్ ఇవ్వాలి. 30 ఏళ్ళలో 99 ఏళ్ళలో లీజ్ ఇవ్వాలి. ప్రతి ఎకరానికి ప్రతి ఏడాది 9 లక్షలు ప్రతి రైతుకు రావాలి. అట్లనే గుడికి కూడా రావాలి. ఎందుకంటే ఇది కోట్లాది రూపాయలు ఉన్న భూమి తక్కువ ధరగా ఇండస్ట్రియలిస్ట్ మిత్రులకు అమ్ముకున్నారు. పాత ప్రభుత్వం ఇచ్చేస్తున్నట్టే పాత ప్రభుత్వము కొత్త ప్రభుత్వము ఇద్దరు కలిసి రాముని భూమి దొంగతనం చేస్తుంది.